అంటే నేను పిల్లల్ని ఎత్తుకోవడం అంటే ఫస్ట్ నా కూతుర్ని అంత చిన్న బేబీని ఎత్తుకోవడం చూడడం అంతా నేను ఎవరిని అలా ఎత్తుకోవడం కానీ పట్టుకోవడం కానీ చేయలేదు. కానీ నా పాపని నేను ఫస్ట్ ఎత్తుకోవడము వేదాన్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. జై పుట్టినప్పుడు వాడు పుట్టింది నైట్ 2:45 ఆ టైం. వాడు బయటకు వచ్చిన తర్వాత ఎత్తుకోగానే ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి నాకు. యాక్చువల్గా అప్పుడు ఫాదర్ చనిపోయి 1 year అవుతుంది. అందరూ మా మామయ్య గారే పుట్టారని చెప్పి అందరి అనుకోవడము. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. అంటే జై ఇద్దరు కేరింగ్ కానీ ఒకరి మీద ఒకరికి చాలా అఫెక్షన్ ఉంటుంది. అంత అల్లరి చేస్తారో అంత ప్రేమ కూడా ఉంది వాళ్ళిద్దరికి. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు. పిల్లలు పుట్టిన తర్వాతనే, అంతకుముందు ట్రిప్స్ అంత తక్కువ, వాళ్ళు పుట్టిన తర్వాతనే ట్రిప్స్ వెళ్ళడము అవి కొద్దిగా మెమరీస్ బాగున్నాయండి నాకు. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారు. ఫ్యూచర్కి మీ ఇచ్చే అడ్వైజ్ ఒకటి అండి, గివ్ అండ్ టేక్ పాలసీ. మనం రెస్పెక్ట్ ఇస్తే పక్కన వాళ్ళు మనకి ఇస్తారు రెస్పెక్ట్. అలాగే ప్రతి ఒక్కరు చెప్పిన మాట వినాలి, అందులో ఎంతవరకు ట్రూత్ ఉందని తెలుసుకోవాలి, ఓన్గా తెలుసుకొని చేయాలి ఎవరికైనా. పిల్లలు మంచిగా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలని అనుకుంటున్నా.